ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను ఎలా పరిచయం చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఎందుకంటే జనరల్గా మనం వింటుంటాము, భార్యల్ని బాధించేటువంటి భర్తల్ని చూస్తుంటాము, రెగ్యులర్గా ఎన్నో కేసులు డీల్ చేస్తుంటాము. మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళు కావచ్చు, లేదా కోర్టులు, పోలీసులు అందరూ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న వాళ్ళది మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ. ఈయన భార్యా బాధితుల సంఘం కూడా ఉంది. మనకు తెలుసు, మన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఉన్నాం ఇంతకుముందు. రకరకాలైనటువంటి ఇష్యూస్ తోటి భార్యలు పెడుతున్న బాధలు తట్టుకోలేక ఒక సంఘాన్ని ఏర్పరచుకొని వాళ్ళకు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈ కేసు అయితే మరీ విచిత్రంగా ఉంది. భార్య బాధ పెట్టడం అంటే ఏదో మెంటల్గా టార్చర్ పెట్టడం కాదు, ఫిజికల్గా కొడుతున్నారు. నా భార్య నన్ను కొడుతుంది, నా పెళ్ళాం నన్ను పొట్టు తంతుంది అంటూ ఆయన ప్రెస్ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి తన గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి సిచ్యుయేషను. అదేమైనా నార్మల్ పర్సను, ఏదో మామూలు వ్యక్తి కూడా కాదు. ఒక ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన, పెద్ద కాలేజీలో చదువుకొని ఇంకా పెద్ద కాలేజీలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకే ఈ సిచ్యుయేషన్ ఉందంటే అఫ్కోర్స్ నేను ఇంతకుముందు చూశాను, నాకేం కొత్తగా అనిపించట్లేదు. కానీ నేను ఇంతకుముందు శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన ఇలాగే వచ్చారు, భార్య రోజు కొడుతూ ఉందని చెప్పేసి. అప్పట్లో అది చాలా సెన్సేషను. బట్ నాకు ఇప్పుడు ఇది పెద్ద సెన్సేషన్గా అనిపించకపోయినప్పటికీ కూడా అసలు ఆయనకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా తనకు న్యాయం జరగట్లేదని చెప్తున్నారు ఆయన నేమ్ కూడా చాలా వెరైటీగా ఉంది, టెమోజియన్ అంట. ఇప్పుడు నాతోనే ఉన్నారు ఆయన ఫాదర్, ఇద్దరు కూడా. అసలు ఎందుకు ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఇద్దరికిను. మీ చేతుల మీద, మీ బాడీ మీద గాయాలు చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అంత దారుణంగా, అంటే హర్ట్ చేసేలాగా, కట్ అయిపోయేలాగా కొట్టడం ఏంటండి అసలు? ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? ఎందుకు మీకు గొడవలు స్టార్ట్ అయ్యాయి? మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది మేడం. సో 7 years ఫస్ట్ డే 1 నుంచే మాకేమీ అసలు మేమేమి మంచి ఫేజ్లో ఏం లేము. అప్పటి నుంచే మాకు డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో తనకి మరి తన మైండ్లో ఏమి అజెండా పెట్టుకుని పెళ్లి చేసుకుందో నాకు తెలియదు. కానీ స్టార్టింగ్ నుంచే చుక్కలు చూపిస్తుంది టార్చర్. ఇంకా ఎలాంటి టార్చర్ అంటే ఇంకా మెంటల్ టార్చర్ అనేది. అంటే నాకు అదే ఫస్ట్ టైం ఈ టైప్ ఫేజ్లోకి ఎక్స్పీరియన్స్ అవ్వటం. సో నాకు అది ఎప్పుడు తెలిసిందంటే తన ఈవిల్ ఇంటెన్షన్స్ మా డాడీ ఇంటి మీద, నా పాత సంపాదనని అవి క్వశ్చన్ చేసినప్పుడు తెలిసింది. ఫస్ట్ టైం తను నాతో అన్న మాట ఏంటంటే, ఇన్నాళ్ళు సంపాదించావు కదా, ఆల్రెడీ జాబ్ చేసావు కదా, సంపాదించున్నావు కదా, ఆ సంపాదన అంతా ఏం చేసావు? బ్యాకప్ ఏది, ఎక్కడ పెట్టావు, చూపి, ఇవ్వు, ఇలా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇంకా మెల్లిగా మా డాడీది ఓన్ హౌస్, కట్టుకున్న హౌస్ ఉంది, మా డాడీ పెన్షన్ డబ్బులతో కట్టుకున్న హౌస్. సో ఆ హౌస్ మీద కూడా తన ఇంట్రెస్ట్ ఉంది. స్టార్టింగ్లో అనేది కామెడీగా అన్నట్టు అనేది ఏంటి, తాత ఆస్తే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మనవడికి వస్తుంది. మనవడు అంటే ఎవరు? నా కొడుకు. అంటే ఆబ్వియస్లీ నాకే వస్తుంది. అవును మేడం. ఒక్కడే మేడం. ఎంత ఏజ్? 5 years మేడం. సో వాడికే వస్తుంది, సో నాకే వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ టైప్లో ఆర్గ్యూ చేసి. బాబునన్నా మంచిగా చూసుకుంటుందా ఆమె? బాబుని మంచిగా చూసుకున్నా ఈ ప్రాబ్లం ఉండదు మేడం. బాబుని కూడా మంచిగా చూసుకోదు. బాబుని మంచిగా చూసుకోదంటే ఆమె డెఫినేషన్స్ అన్నీ వేరే ఉంటాయి. జంక్ ఫుడ్ పెట్టి పాడు చేసేసో, లేదంటే ఇంకేదో డిసిప్లైన్కి అలవాటు చేయకుండా ఒక ప్యాంపరింగ్ టైప్లో చేసి స్పాయిల్డ్ బ్రాట్లా తయారు చేసేయటం ఆమె దృష్టిలో బాగా చూసుకోవటం. నేను కొంచెం స్ట్రిక్ట్గా చూసి మంచిగా చూసడానికి ట్రై చేస్తుంటే అది మాత్రం తట్టుకోలేదు. సో నాకు బాబుని దూరం చేయడానికి ట్రై చేస్తుంది, అలా చూస్తుంది. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. మెయిన్ ఏంటంటే నా మీద అయితే చాలా సివియర్ ప్రెషర్, ఇంటెన్స్ ప్రెషర్ మేడం. ఇలాగ ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసమే గొడవలు అనమాట. అయితే స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మేడం. ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయింది ఏంటంటే అనుమానం ఏంటంటే కాలేజ్ అయిపోయే టైము 4 o'clock. కాలేజ్ నుంచి ఇంటికి రావడానికి ఎంత ఏదన్నా ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ లేకపోతే 4:30, ట్రాఫిక్ ఉన్నా 4:40, 4:45. బట్ 5 ఏంటి, 5:30 ఏంటి, 6 ఏంటి, ఈ టైంలో ఏం చేసావు? ఎవరి దగ్గరికి వెళ్ళావు? నా ఫోన్ తీసుకునేది, గూగుల్ మ్యాప్స్ అన్ని చెక్ చేసేది, మొత్తం పాత అంతా ఎక్కడెక్కడ తిరిగాను, ఏంటి లొకేషన్స్, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏంటి ఇవన్నీ అని ట్రాక్ చేసేది. సో ఈ బాధలు భరించలేక ఇంకా నేను బాబోయ్ ఇంత అనుమానం పిశాచ్ ఏంటి అని చెప్పేసి నేను గూగుల్ మ్యాప్స్ కూడా ఇంకా లొకేషన్ ఆఫ్ చేసేసుకుంటుంటే తెలివిగా పేమెంట్ హిస్టరీలో అవి చూసి మళ్ళీ ఈ పేమెంట్స్ ఎక్కడ చేసావు, ఇవన్నీ ఎందుకు చేసావు,
ఈ టైప్లో మాట్లాడి ఇంకా ఇలాగా అసలు మీ ఫోన్ ఆమె దగ్గర ఎందుకు ఉంటుంది? అని తీసుకుంటుంది తీసుకుంటుంది. ఆమె తీసుకుంటది. అవి తీసుకుంటా అంటే అడుగుతుందండి, ఖచ్చితంగా అడుగుతుంది. వచ్చి స్ట్రాంగ్గా ఇలా నుంచుని ఆల్మోస్ట్ నాతో ఈక్వల్ హైట్ ఉంటుంది, వచ్చి నా దగ్గర నుంచుని ఫోన్ ఇవ్వు అని స్ట్రాంగ్గా నుంచుని, ఇదివరకు అయితే పాస్వర్డ్ తెలుసు, తర్వాత పాస్వర్డ్ మారిస్తే అన్లాక్ చేసి ఇవ్వు అని హుకుం. ఇంక నేను చేసిస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా తనకు మీరు ఎందుకు కావాల్సిన అంత మరి అంటే అంత అమాయకంగా ఎందుకు చేసి ఇవ్వడం వల్ల ఎందుకు నీకేం అవసరం నా ఫోన్తో, నీ ఫోన్ చూడట్లేదు కదా అని అడగచ్చు కదా మీరు. అదే అడిగాను మేడం. అదే అడిగితే నాకు కావాలి, నువ్వు ఎలాంటి అడుగో నాకు తెలుసు కాబట్టి నాకు కావాలి, నేను సర్వేలెన్స్ చేయకపోతే ఎలాగా, సో నేను చూసుకోకపోతే ఎలాగా, సూపర్విజన్ చేయకపోతే ఎలాగా అని చెప్పేసి ఇంకా చాలా ఫోర్సిబుల్గా ఇంట్లో ఇంకా మరి ఒక్కడనే ఉంటే ఇంకా ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. సో డామినేటింగ్గా ఉంటుంది చాలా. అంతలా ఉండటం వల్ల ఇంక నేను ఫోన్ ఇస్తే ఈ మెసేజ్ ఎవరిది, ఈ కాల్ ఎవరిది, ఈ నెంబర్ ఎవరిది, ఈ టైప్లో ఇంకా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంకా మాట పెరిగితే ఇంకా దెబ్బ కొట్టడం, నేను గట్టిగా అరిస్తే ఇంకా తను కూడా నా మీద చేయి చేసుకోవడం, ఈ టైప్లో ఉండి ఇంకా. మీరు కూడా కొడతారా? నేను ఎప్పుడు కొట్టలేదు, ఆమె కొడుతుంది. ఆమె కొడుతుంది, నేను గట్టిగా అరుస్తాను. ఇంకా డిగ్రేడింగ్ కూడా ఏమైనా నాకు ఎమోషనల్ అయితే ఎవరైనా కొడితే ఎవరైనా ఎలా మాట్లాడతారు మేడం? కొడితే నోట్లోంచి మంత్రాలు రావు కదా. సో నేను కూడా ఇంకా గట్టిగానే డిగ్రేడింగ్గా మాట్లాడితే ఇంకా అది ఇంకా ఎమోషనల్ అయిపోయి ఇంకా కొట్టడం అది చేస్తాను. కొట్టడం అంటే అంటే మీరు మేలు అంటే ఫిజికల్ గా కూడా ఫీమేల్ కంటే మేలే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. లేదు మేడం, ఫిజికల్ గా కూడా ఇక్కడ రివర్స్ చెప్పాలి. నేను స్ట్రాంగ్లీ ఐ కాంట్రడిక్ట్. ఏంటంటే తను నాన్ వెజిటేరియన్, తను చాలా బాగా మంచిగా చికెన్ అయ్యి తిని తను నా మీద 10 kgs పైనే ఉంటుంది. సో తను చాలా వెల్ బిల్ట్. ఇంకా ఏంటంటే తను కొట్టడం స్టార్ట్ చేస్తే నేను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ మీరు ఆ జనరలైజ్ చేసే అన్నారు చూడండి, ఏది జనరల్గా మేల్ ఫీమేల్ కన్నా స్ట్రాంగర్ ఉంటారని. ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు మేడం. కాకపోతే ఒక విషయంలో నేను స్ట్రాంగ్ అయ్యాను, దెబ్బలు తట్టుకోవడంలో స్ట్రాంగర్ అయ్యాను మేడం. ఎందుకంటే నిన్న ఇలా కట్ చేసినా కూడా నేను అవన్నీ కట్ చేసినవేనా? అవును మేడం. దేంతో కట్ చేశారు? ఇంట్లో బ్లాక్ కలర్ నైఫ్ ఉంది మేడం, దాంతో నైఫ్ తోనా? విమెన్ హ్యాండ్లింగ్ అనాలేమో, జనరల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటాము, ఇప్పుడు విమెన్ హ్యాండ్లింగ్ అనాలేమో. అవును మేడం, అదే అయ్యింది ఇది చూస్తుంటే. సో అవన్నీ చేసి నేను బయటికి వెళ్తానని అర్థమయ్యి నా బైక్ కీస్, నా కార్ కీస్, నా ఇంటి కీస్ అన్నీ తను తీసుకుని వెళ్ళిపోయింది కాలేజ్కి. నేను తర్వాత వెతుక్కుంటే ఇంకా ఏమీ లేవు. ఇంకా ఇద్దరు కాలేజీలో వర్క్ చేస్తారా? అవును మేడం. ఏం వర్క్ చేస్తారు? అంటే ఒకే కాలేజ్ కాదు మేడం. తను మల్లారెడ్డి యూనివర్సిటీ ల్యాబ్ ప్రోగ్రామర్గా చేస్తుంది, నేను వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. వాళ్ళవే కదా ఇద్దరు, రెండు ఒకటే కదా. తను యూనివర్సిటీ. లవ్ మ్యారేజా? కాదు మేడం, అరేంజ్డ్ మ్యారేజ్. ఏంటండి కొట్టడం ఏంటండి అసలు? నాకు ఏం అర్థం అవట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇవి నేను ఇందాక ఐ మీన్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపిస్తే నేను ఈ దెబ్బలు చూపిస్తే ఇది యాక్చువల్గా 1.5 year బ్యాకే ఇవన్నీ అయినాయి. దెబ్బలు కొట్టడం ఇవన్నీ అయినాయి. కొరికింది ఇక్కడ చూడొచ్చు. కొరికింది మేడం, మీరు అవి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది నన్ను కొరికింది. ఏవో వేరే ఆబ్జెక్ట్తో కొట్టింది, నాకు గుర్తులేదు. ఇవి మాత్రం నైఫ్తో కట్ చేసింది. సో ఇవన్నీ 1.5 year బ్యాక్ జరిగినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే కుదరదు, మీకు లాస్ మీకు సరిపోయేలా లేవు, మెన్ కొట్టారు, అదే మెన్ దెబ్బతిన్నారు ఉమెన్ చేతిలో అంటే దానికి లాస్ లేవు, బట్ మెన్ చేతిలో దెబ్బతిన్నారంటే మాత్రం బోల్డ్ లాస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, కుదిరితే ఆమెతో మాట్లాడి సంధి చేసుకుని అడ్జస్ట్ అవ్వు అని అన్నారు. సో నేను అలాగే ఇంటికి వెళ్ళిపోయాను సైలెంట్గా. పెద్దవాళ్ళకి అటు సైడ్ పెద్దవాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎవరు లేరా? మీరు చెప్పి మాట్లాడి మీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేసి కౌన్సిలింగ్ అయినాయి మేడం. కౌన్సిలింగ్లు అయినాయి. పెళ్ళైన మొదటి నుంచి కౌన్సిలింగ్లు అవుతూనే ఉన్నాయి. వాళ్ళ పెద్దవాళ్ళు వస్తారు, చెప్తారు, మంచి చెప్తారు, అప్పుడు తలంచుకుని అన్నీ ఇలా ఓకే నేను అలాగే ఉంటాను అంటది. మళ్ళీ within minutes మారిపోద్ది యాజ్ యూజువల్. తన స్టైల్ తనదే. వాళ్ళు చాలాసార్లు చెప్పారు, మంచి చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా ఏమంటారంటే ఇంకా కొన్నిసార్లు కౌన్సిలింగ్లో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పేటప్పుడు, వాళ్ళ పెద్దోళ్ళు చెప్పేటప్పుడు, మా అమ్మాయి కంట్లోంచి కానీ చుక్క నీళ్ళు వచ్చినా మీరు ఎవరు బతకరు అన్నట్టు వార్నింగ్ ఇస్తారు. మా పేరెంట్స్కి కూడా అలాగే వార్నింగ్ ఇచ్చారు. అందుకనే సొంత ఇల్లు వదిలేసుకుని మా పేరెంట్స్, అమలాపురంలో సొంత ఇల్లు ఉంది వాళ్ళకి, ఆ సొంత ఇల్లు వదిలేసుకుని చాలా సంవత్సరాల నుంచి గుంటూరు వెళ్ళిపోయి అక్కడ గుంటూరులో తలదాచుకుంటున్నారు, అద్దె కట్టుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమలాపురంకి దగ్గర, మా ఊరికి దగ్గరలోనే రాజోల్లో ఉంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమైనా చేస్తారేమో అక్కడ చెప్పేసి అసలు మొత్తం జిల్లానే మారిపోయారు. అవును మేడం.
అదేంటండి, అంటే మీ వాళ్ళు ఎవరు లేరా? అంటే మీ సైడ్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, లేకపోతే మీ వైఫ్ బ్రదర్స్ సిస్టర్స్ అట్లా ఎవరు లేరా సపోర్ట్ చేసేకి? లేదండి, వాళ్ళ సపోర్ట్ ఏమి మేము అలా ఎప్పుడు తీసుకోలేదండి, సపోర్ట్ తీసుకోలేదు. వాళ్ళు వచ్చి బెదిరించి పోవడమే కానీ మేము ఎప్పుడు ఎవరిని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్తే బాగుండేది. అమ్మాయికి చెప్పాలి ఎప్పుడైనా కానీ, ఏమని నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది అమ్మాయికి చెప్పాలి. వాళ్ళు అది చెప్పరు. అమ్మాయిని ఎదురుకుండా పెట్టుకుని మాకు చెప్తారు నీతులు, మా పిల్లోడికి చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి, అలా అడ్జస్ట్ అవ్వాలి, అమ్మాయి కొంచెం ఎలా ఉన్నా సరే నువ్వు సర్దుకుపోవాలి అని వీడికే చెప్తారు తప్పితే, ఇక అట్లాంటప్పుడు మా వైపు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి చెప్పినా ఏమవుతుంది? ఏమీ జరగదు, నథింగ్. అందుకని ఎప్పుడు చెప్పించలేదండి. ఇప్పుడు రీసెంట్గా నిన్న జరిగిన దెబ్బలకి, ఇప్పుడు నిన్న కొట్టిందా? నిన్నటి దెబ్బలు మరి నిన్న ఎందుకు? అంటే ఏదైనా రీజన్ ఉంటుందా కొట్టేదానికి? అసలు రీజన్ ఏముండదా? రీజన్ ఏంటంటే మేడం, నేను పోలీస్ కంప్లైంట్ చేశాను కదా, అది తనకి తెలిసినట్టుంది మేబీ. సో ఆ కోపంతోనే ఇలాగా, అంటే ఏదో, అంటే ఆ కోపం అని డైరెక్ట్గా చెప్పలేదు, బట్ ఇండైరెక్ట్గా అవన్నీ మైండ్లో పెట్టుకుని తను నన్ను ఇలాగ ఏదో ఇష్యూ మీద ఆర్గ్యుమెంట్ పెరిగి అటాక్ చేసేసి ఇలాగ చాక్తో ఇది చేసేసి, ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయి. ఇద్దరు కలిసే ఉంటున్నారా? నిన్నటి వరకు నిన్న నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఇంత పీక్స్కి వెళ్ళిపోయాక, ప్లస్ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలిసాక ఇంకా తను మామూలుగా. అది మరి అసలు ఇన్ని సంవత్సరాలుగా మీరు రోజు ఆమె తిడుతున్నా కొడుతున్నా ఎందుకు భరించారు? అవసరం ఏంటి? అవసరం ఏంటంటే మేడం, కిడ్ కోసం ఒకటి, ఓకే, కిడ్ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది కాబట్టి నేను ఉంటున్నాను, వాడి కోసం ఉంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏమన్నా తను రియలైజ్ అయ్యి కొంచెం కొట్టడం మానేసి కిడ్ కోసం అన్న కలిసి ఉంటుందేమో, అట్లీస్ట్ ఆర్టిఫిషియల్గానే కలిసి ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో మేము ట్రై చేస్తున్నాను. కానీ తన సైడ్ నుంచి ఏ చేంజ్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, డివోర్స్ ఇస్తాను, నో ప్రాబ్లం, బట్ ఒక 50 lakhs 1 crore రెడీ చేసుకోండి. డైవోర్స్ ఇవ్వడానికి రెడీయేనా? తను అంది, నీతో కలిసి ఉండేది ఏంటి, అసలు పిల్లోడు ఉన్నాడు కాబట్టి ఉన్నాను కాబట్టి, లేకపోతే ఎప్పుడో నేను ఇచ్చేద్దును డివోర్స్ అని అంది తను. నేను కూడా అదే అన్నాను, పిల్లోడు ఉన్నాడు కాబట్టి నేను కూడా ఉన్నాను, లేకపోతే నీతో ఎవడు ఉంటాడు అని అన్నాను. సో అప్పుడు ఏమన్నదంటే, ఒకవేళ డైవోర్స్ ఇస్తే ఒక 50 lakhs 1 crore రెడీ చేసుకో, మినిమం నేను రెడీ డైవోర్స్ ఇవ్వడానికి అని అంది. ఇప్పుడు నేను ఎక్కడ తెస్తాను మేడం అంత అమౌంట్? అదే అన్నాను, నేనేం కోటీశ్వరుని కాదు, నేను ఎంప్లాయీని, మంత్ టు మంత్ నేను తెచ్చుకునే శాలరీ అయిపోతుంది తప్ప నా దగ్గర ఏం బ్యాకప్ కూడా ఉండట్లేదు. ఎలా తెస్తాను అంటే, పేరెంట్స్ ఇల్లు ఉందిగా, రాసి చేయమను, సింపుల్ సొల్యూషన్ చెప్పేసింది. మరి పేరెంట్స్ ఏమవ్వాలి అంటే, సొంత ఇల్లు వదిలేసి ఆల్రెడీ ఎక్కడో గుంటూరులో రోడ్డును పడ్డారు కదా, స్పెషల్గా పడేది ఏముంది, అదేదో సొంత ఇల్లు వదిలేశారు కదా, ఎలాగో రాసి ఇచ్చేపోయింది. మీకు ఇంకా వేరే పిల్లలు ఉన్నారా అండి ఇది కాకుండా? ఉన్నారండి. ఆడపిల్ల మగ పిల్ల? అమ్మాయి, పెద్ద అమ్మాయి ఉంది, అంటే వీడికన్నా పెద్దది. అలాగే వీడి తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి పెళ్లి కోసమని మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, అమ్మాయి పెళ్లి చేయడం కోసం. ఎందుకంటే ఆ అమ్మాయికి చదువు లేదండి, చిన్నతనం నుంచి కొంచెం వేరే ఇష్యూస్లో అమ్మాయిని చదివించలేకపోయాము, చదవడానికి అవకాశం లేకపోయింది. అందరూ అన్ఎడ్యుకేటెడ్ అయ్యేటప్పటికి అమ్మాయి పెళ్ళి కొంచెం ప్రాబ్లం అయ్యింది. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. కొడతానంటే నాకు అసలు ఆ దెబ్బలు చూస్తుంటే ఫోటోల్లో. అవును, మీరు ఎందుకు తీశారు ఈ ఫోటోలు? చూపించడానికి, పోలీసులకు చూపించడానికి, ఎవిడెన్స్ గా పెట్టుకోవడానికేనా? అవును మేడం, ఎందుకంటే ఈవెన్ బ్లడ్ ఉన్నప్పుడే ఆ ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది. అవన్నీ ఒక్కసారి కొట్టినవి కావైతే కావు మేడం, డిఫరెంట్. ఇవి 3 ఒకసారి మేడం, ఇది సెపరేట్. సో ఆ సెపరేట్ టైంలోనే తీసుకున్నాను ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడే కదా ఆవిడ కొట్టేదాకా వెళ్తుంది. అవును, అసలు ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు వదిలేయొచ్చు కదా, ఎందుకు అనేసి? ఆర్గ్యుమెంట్ చేయకుండా వదిలేసినా తను ఆపట్లేదు మేడం. అంటే ఐ మీన్ మాట్లాడే వరకు రెట్టిస్తూనే ఉంటది. ఐ మీన్ నేను పక్క రూమ్ లోకి వెళ్తాను, వెంట వచ్చేస్తుంది, ఆన్సర్ చెప్పకుండా నువ్వు తప్పించుకోలేవు అంటది. లేదు, ఈ బయటకు వస్తాను వరండాలోకి, ఆన్సర్ చెప్పకుండా తప్పించుకోలేవు, ఆన్సర్ మీ అని చెప్పేసి వెంట పడుతూనే ఉంటుంది. ఆన్సర్ చెప్పే వరకు నన్ను రెట్టిస్తూనే ఉంటుంది. ఆన్సర్ చెప్తేనేమో దాన్ని కాంట్రడిక్ట్ చేసి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అలా మాట పెరుగుతూనే ఉంటుంది, బట్ గట్టిగా అరుచుకుంటాము. ఇవన్నీ ఇంకా నేను అన్నీ చెప్పలేకపోతున్నాను మేడం. ఎందుకంటే అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోలేము కదా, ఎస్పెషల్లీ ఆ నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన మైండ్ మీద ఎంత ఎమోషనల్ ఇంపాక్ట్ చూపిస్తాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అందుకనే నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా ఉన్నాయి మేడం, న్యూమరస్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలాంటివి. మరి దీనికి పరిష్కారం ఏదన్నా ఒక సొల్యూషన్ అనేది కావాలి కదా. మీరన్నా
ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడేసి దీనికి ఒక సొల్యూషన్ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడినా అదే కదండి. ఇప్పుడు ఏంటంటే ఆమెనే సైడ్ చేసుకొస్తారు, ఆమెను సైడ్ చేసుకొచ్చి ఆమెని మార్చాలని ఏమి ఆలోచించరు. ప్రవర్తన అలాగే ఉంటుంది, మీరు సర్దుకుపోండి. మరి ఇప్పుడు రోజు తిట్లు తింటూ కొడుతుంటే భరిస్తూ ఎన్ని భరించమన్నారు. రోజులు ఉంటారు అంటే కదండి వాళ్ళ ఉద్దేశం అదే కదా, రోజు తిడుతున్నా పడి ఉండాలి, కొడుతున్నా పడి ఉండాలి. ఎందుకంటే ఇతనే కదా, మీకు ఏం అవసరం అట్లా ఉండాల్సిన అవసరం? ఆడవాళ్లే వాళ్ళు రేపు చిన్న చిన్న గొడవలైనా కూడా ఉండట్లా, వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, డైవర్స్ తీసేసుకుంటున్నారు. మరి అలాంటి సందర్భంలో మీరెందుకు భరిస్తూ అన్ని దెబ్బలు తింటూ, ముఖ్యంగా సరే ఫిజికల్ మెంటల్ హెరాస్మెంట్ అంటే పోనీ వదిలేయండి, ఫిజికల్ హెరాస్మెంట్ ఉంది కదా మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి, అలాంటప్పుడు ఎందుకు కలిసి ఉంటున్నారు? ఇంకా మీరు విడిగా దూరంగా ఉంటేనే ఈ దెబ్బల నుంచి అన్న బయటపడతారేమో కదా. ఇన్నాళ్ళు చూశాను మేడం, ఓపిక్గా ఇన్నాళ్ళు చూసి ఇంకా నేను ఇప్పుడు అందుకనే ఇంక బయటకు వచ్చేసాను. ఏంటంటే నాకు అర్థమైంది ఇంకా నాకు రక్షణ లేదని అర్థం. అదే రక్షణ కూడా ఇంపార్టెంట్ కదా మనిషికి. నేను ఇన్నాళ్ళు కాకపోతే కొంత హోప్తో ఉన్నాను, కానీ ఇంకా ఆ హోప్స్ నాకు లేవు, నేను భరించలేను, ఇంకా పీక్ స్టేజ్ దాటేసి బ్రేకింగ్ పాయింట్ దాటేసి ఉన్నాను కాబట్టి ఇంకా నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏంటంటే తన మీద తను నన్ను పెట్టిన ఈ టార్చర్కి, హెరాస్మెంట్కి, వీటన్నిటికీ యాక్షన్ తీసుకోవాలి, నాకు సెక్యూరిటీతో బయటకు వచ్చేలా చేయాలి. బయటకు వచ్చేలా అంటే ఐ మీన్ నేను ఇప్పుడు ఎలా వచ్చానంటే డైరెక్ట్ ఇప్పుడు ఒంటి మీద ఉన్న డ్రెస్ తప్ప నా దగ్గర ఏం లేదు, డైరెక్ట్ ఉన్న పళంగా వచ్చేసారా? మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్న పళంగా బయటకు వచ్చాను. అట్లీస్ట్ వెహికల్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి, ఎందుకంటే వెహికల్ కీస్ అన్ని తను లాగేసుకుంది కాబట్టి. సో కార్ ఉంది, బైక్ ఉంది, ఏం లాభం, నేను నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఇప్పుడు నా పర్సు, నా మొబైల్ తప్పితే, నా ఒంటి మీద డ్రెస్ తప్పితే ఏం లేవు నా దగ్గర. మార్నింగ్ నుంచి ఇదే డ్రెస్తో తిరుగుతున్నాను. సో నాకు ఇప్పుడు అవును, మీరు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, అప్పుడు కూడా నేను ఇదే డ్రెస్ చూశాను. అవును మేడం, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు మేడం, అందుకనే. సో ఇప్పుడు నేను ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే అట్లీస్ట్ పోలీస్ సెక్యూరిటీ ఉంటే, నాకు సెక్యూరిటీ అంటే జస్ట్ ఒక తోడున్నా నేను వెళ్ళి నా డ్రెస్సెస్, ఇంకా నా ల్యాప్టాప్, ఇంకా నా బిలాంగింగ్స్ అన్నీ తెచ్చుకోవాలన్న ఉద్దేశం నాకు ఉంది, నా వెహికల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలన్న ఉద్దేశం నాకు ఉంది. సో దానికోసమే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు హోప్ కూడా రాలేదు. ఐ మీన్ వాళ్ళు ఏమంటారంటే, మేము ప్రైవేట్ సెక్యూరిటీయా, మేము ఏమన్నా నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, సో అలాంటివి మేము ప్రొవైడ్ చేయలేము అని. ఎలా వెళ్ళదు మేడం, వెనక్కి వెళ్ళి నేను తెచ్చుకోగలనా అవన్నీ? ఇంత జరిగాక మామూలుగానే తనని ఫేస్ చేయడం కష్టం, ఇంక ఇప్పుడు ఇంత నేను ఇష్యూని ఇంత అగ్రివేట్ చేసి ఇలా మీడియాలో వచ్చాక ఇప్పుడు నేను కనుక ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఇంకా మీరే ఇమాజిన్ చేయండి నా సిచ్యువేషన్ అంటారు. అందుకనే నేను వెళ్ళట్లేదు. వెళ్ళాలంటే నాకు సెక్యూరిటీ కొంచెం ప్రొటెక్షన్ ఉంటే నేను వెళ్ళి కంపల్సరీగా ధైర్యంగా వెళ్ళి తెచ్చుకుంటాను నా బిలాంగింగ్స్ అన్ని. ఒకసారి మీ వైఫ్తో మాట్లాడి చూద్దామా? ఇందాకే మాట్లాడారు మేడం, వేరే ఛానల్లో మాట్లాడారు. తన ఏంటంటే ఆమె ఆన్సర్ చేయట్లేదు. తను ఏమంటుందంటే, నేనే వస్తున్నాను, స్టూడియోకే వస్తాను, నేను ఇవన్నీ ఫోన్లో చెప్పేవి కాదు, ఐ విల్ ప్రూవ్ మై ఇన్నోసెన్స్, ఆయన ఏంటో తనేంటో ఏ టైపో నేను ఇవన్నీ ప్రూవ్ చేస్తాను, నా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను స్టూడియోకి వస్తా అని చెప్పేసి ఫోన్లో ఏం మాట్లాడట్లేదు. చాలాసార్లు ట్రై చేశారు వాళ్ళు అడగటానికి, అడుగుతుంటే లేదు నేను ఇవేవి చెప్పను, నేను ఇక్కడ ఏం చెప్పను, నేను స్టూడియోకి వచ్చే చెప్తాను అని అంది. ఇంకా అలాగే టైం గడిచిపోయింది. వాళ్ళకి ఫైనల్లీ రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్తో నాకు నెంబర్ అయితే ఇవ్వండి, నేను రేపైనా కనీసం ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి ఆమె ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీ మీద ఆమె దాడి చేస్తోంది, అసలు కొట్టడం ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆమె సైడ్ నుంచి ఆమె వెర్షన్ ఏంటో కూడా ఒకసారి తీసుకుంటాను నేను తప్పకుండా. ఓకే మేడం, మీ నెంబర్ అయితే నాకు ఇచ్చి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. షూర్ మేడం. ఎక్కడండి మీరు ఉండేటిది? ఆల్వాల్ మేడం. పెద్దవాళ్ళు మీరు కూడా, మీకు ఏం చెప్పలేకపోతున్నా నేను, ఆ దెబ్బలు చూసి ఆయనకి ఏం చెప్పలేకపోతున్నా. అసలు మేమే మా ఇంట్లో ఉండలేని పరిస్థితిలో ఉండిపోయామండి. నెక్స్ట్ మనవాడిని కలిసి నియర్లీ 3-4 years అవుతుంది. మనవాడిని చూసి నా మనవాడిని నేను చూసుకుని 3-4 years. సో మీరు అసలు వీళ్ళ ఇంటికే రారు అయితే? రారు, వాళ్ళు ఎలాగో రారు కదా. ఆమె మదరే వస్తుంది వీళ్ళ దగ్గరికి, వీళ్ళ ఇంటికి వస్తుంది, మనవాడిని తీసుకుపోతూ ఉంటుంది. ఫస్ట్ డబ్బు రీజను మొదట్లో, ఇప్పుడు వచ్చేసి మీ మీద డౌటా? అవును మేడం. ఎందుకు డౌట్ వస్తుంది అంటే, మీరు లేట్గా వస్తారా ఆఫీస్, అదే కాలేజ్ నుంచి? అయితే ఎవరితోటన్నా కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడడం అట్లాంటివి ఏమైనా చేస్తుంటారా? ఎవరితోనూ కాదు మేడం, పేరెంట్స్తోనే మాట్లాడతాను. కాకపోతే నేను పేరెంట్స్తో ఎప్పుడు ఇంట్లో మాట్లాడను, ఓన్లీ కాలేజ్లోనే మాట్లాడుతూ ఉంటాను. సో తేనేంటంటే ఎవరు అంత కంటిన్యూస్గా కాలేజ్లో ఫోన్లు మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి? ఆమెకి ఎలా తెలుసు అసలు అంతసేపు మాట్లాడుతూ? ఫోన్ చేస్తుంది మధ్య మధ్యలో, ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఎంగేజ్ నేను తన కాల్లో యాక్సెప్ట్ చేయను, అంటే పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను కంపల్సరీగా నేను కట్ చేసేసి వాళ్ళతోనే కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే ఇంకా
ఎందుకంత అలా నా కాల్స్ దాటి ఎవరు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఇంకా డౌట్ పడడం. నేను ఇంటికి లేట్గా వస్తే ఎప్పుడైనా ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఒక టీ తాగి ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాలేజ్లో కూడా లేట్ కావచ్చు, కాలేజ్ కూడా లేట్ కావచ్చు. కాలేజ్లో లేట్ అయినా కూడా డౌట్ పడుతుంది మేడం. అంటే మా హెచ్ఓడి నిజంగా ఒకవేళ నన్ను ఆపినా కూడా, కాలేజ్లో ఏదైనా వర్క్ ఉండి ఆగినా కూడా దాన్ని కూడా ఏమంటుందంటే నాకు తెలుసు హెచ్ఓడి ఆపాడో లేకపోతే నువ్వేమన్నా ఏదైనా చేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పేసి అంటది. ఈ టైప్లో ఇంకా సివియర్ డౌట్. మీరు ఆలోచించండి, ఎప్పుడు నేను ఇంటికి రాగానే నా ఫోన్ చెక్ చేయటం, నా మెసేజెస్ చెక్ చేయటం, నా కాల్స్ చెక్ చేయటం, నా గూగుల్ మ్యాప్స్ హిస్టరీ చెక్ చేయటం, నా పేమెంట్స్ చెక్ చేయటం, ఇవన్నీ ఏమంటారు? ఇందాక మీ ఫ్రెండ్ ఏదో చెప్తున్నారు, లేట్ అయితే ఏంటో డబ్బులు పంపించాలని చెప్తున్నారు, నాకు అర్థం కాలేదని చెప్పింది. ఇంటికి లేట్గా వెళ్తుంటే కనుక తను అడుగుతుంది ఏంటంటే, సరే లేట్గా వస్తున్నావా, నాకు ఒక 100 150 అయ్యి లేదంటే 200 అయ్యి నేను ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అంటది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇంకా అయితే నువ్వేరా ఇంటికి వచ్చి నాకు ఇది ఇచ్చేళ్ళు అంటది. సో కాల్డ్ థింగ్ అంట. ఇంకా ఎంత దబాయిస్తుంది అంటే ఇంకా నేను అది ఈధర్ ఇంటికి వెళ్ళనే ఇవ్వాలి లేదంటే అప్పటికప్పుడు అమౌంట్ అనే వేయాలి. అంటే ఏం లేదు, నేను లేట్గా వెళ్తుంటే కనుక దాని అడ్వాంటేజ్ తీసుకుని అంత కొంత మనీ తీసుకుంటూ ఉంటుంది. అది పెనాల్టీ, అది ఇండైరెక్ట్గా మీరు పెనాల్టీ అనుకోండి, ఇంకా అంతే. అది పే చేస్తే అప్పుడు నాకు కాదు, అలా కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమౌంట్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా ఆమెకు? నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు రాకపోతే అమౌంట్ అడుగుతుంది అంటున్నారు మీరు, అలా అయితే సాల్వ్ అయిపోద్దా ప్రాబ్లం అంటున్నా ఆమెకి. మీరు రాకపోయినా పర్వాలేదా డబ్బులు ఇస్తే? అది కూడా సర్టెన్ టైం మేడం, ఆ టైం దాటాక మళ్ళీ డబ్బులు కూడా పనిచేయదు. డబ్బులు కూడా పనిచేయవు. ఏంటి ఇంకా ఇంటికి రాలేదేంటి, ఎప్పుడు వస్తావు, ఏంటి ఎవరితో ఉన్నావు, ఇవన్నీ ఇంకా అడుగుతూ ఉంటుంది. ఒకవేళ నేను సో పర్సన్ పేరు చెప్తే నాకు ఫోన్ మాట్లాడించు అర్జెంటుగా వాళ్ళ చేత తో ఉన్నావో ఆ టైం ఇప్పుడు నాకు చెప్పు, పేరు చెప్తాను, పేరు చెప్పంగానే ఏది ఫోన్ చేయి వాళ్ళకి. ఒక్కోసారి నా దగ్గర నేను చేయకపోతే నా ఫోన్ నుంచి వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి కాల్ చేసి మరీ కన్ఫర్మ్ చేసుకున్నాకైనా పోనీ ఆవిడ నమ్ముతారా అప్పుడైనా? అప్పుడు నేను ఒకవేళ నిజంగానే వాళ్ళతో లేకుండా నేను మామూలుగా మా పేరెంట్స్తో మాట్లాడుతూ అప్పుడు ఇంటికి వస్తే వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు కాదు. అంటే మేము టెమో వెళ్ళిపోయాడు అని అంటే ఇంకంతే, అబద్ధం చెప్పావు, ఇదే మీ ఫ్యామిలీ అంతా ఇంతే, మీ అబద్ధాల కోరు ఫ్యామిలీ. మేము చూస్తున్నానుగా, మ్యారేజ్ అయిన మొదటి రోజు నుంచి చూస్తున్నానుగా, అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, అబద్ధాలు చెప్పి ఇది చేస్తారు. అంటే ఏం అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారండి? మొదట ఆమె సృష్టించిందండి అదంతా. ఏంటంటే ఇతన్ని ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నాడు, ప్రైవేట్గానే చేస్తున్నాడు, అది గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మేము చెప్పామట. అలా అన్ని క్రియేట్ చేసింది. అంటే కాలేజ్ పేరు తెలీదా ఆమెకి? మీరు పెళ్లి నేను జేఎన్టీయూలో చేస్తున్నాను మేడం. అప్పటికి నేను జేఎన్టీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తున్నాను. నేను చెప్పాను క్లియర్గా, మేమేమి అబద్ధం చెప్పి పెళ్లి చేయలేదు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పలేదు, నేను ప్రైవేట్ ఎంప్లాయీ అనే చెప్పాను. దానికి సాక్ష్యం కూడా ఉంది మేడం. మీరు ఈ మ్యారేజ్ శుభలేఖ చూడండి, శుభలేఖలో క్లియర్గా ఏమని ఉందంటే కాంట్రాక్ట్ అని రాసుంది, టెమోజియన్ అని ఉంటుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంటుంది, దాని పక్కన బ్రాకెట్లో సి ఉంది చూసారా, సి అంటే కాంట్రాక్ట్. నేను క్లియర్గా వాళ్ళకి చెప్పాను, నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీనే, నేనేం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, మేమేం మోసం చేసి పెళ్లి చేసుకోలేదు మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మీరు జేఎన్టీయూలో గవర్నమెంట్ జాబ్ అని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. మరి ఇది ఇప్పుడు కొత్తగా వేయించారా అప్పుడే వేయించిందేనా? ఇది అప్పుడే వేయించిందే మేడం. మరి ఇది చూపించినా కూడా ఆమెకు అర్థం కావట్లేదు. అది తెలుసు, వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి అవన్నీ తెలుసు కదా మేడం. కాకపోతే ఒక ఏదో ఒకటి కాబట్టి అలిగేషన్ కోసం అలా అంటారు అంతే. నీ సైడ్ మిస్టేక్ ఉంది, నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అన్నట్లు అనడానికి ఇవన్నీ మేడం. ఇప్పుడు అమ్మాయి అంటే సరే, వాళ్ళ పెద్దోళ్ళు కూడా అలాగే అంటే ఎలా మేడం? వాళ్ళన్నా అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళన్నా తినకు సర్ది చెప్పాలి కదా, సర్ది చెప్పాలి సరి కదా. ఆ అమ్మాయి నువ్వు ఏమన్నా చెయ్యి ఏం పర్లేదు, మేము ఉన్నాం నీ వెనక అన్నట్టు బిహేవ్ చేస్తే. భలే వెరైటీ పేరు పెట్టారండి, టెమోజియన్ అని. ఎందుకు ఆ పేరు ఏంటి అసలు? అది చెంగిస్ ఖాన్ బిరుదండి. అది చెంగిస్ ఖాన్ ఐడియా ఉన్నాడు కదండి, ఆయనకి బిరుదా? అది బిరుదు. అది తీసుకొచ్చి మీ అబ్బాయికి పెట్టారు. దాని మీనింగ్ ఏంటండి? ఉక్కు మనిషి అని అర్థం అండి. మరి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి కదండి. మీ నాన్నగారు పేరు పెట్టారు కదా, మంచి పేరు మీకు. మరి మీరేమో స్ట్రాంగ్ గా లేకుండా చాలా ఇట్లా సౌమ్యంగా ఇట్లా చిన్నతనం నుంచి అలా పెంచామండి వీడిని. ఏంటంటే చాలా ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితోనూ మిస్బిహేవ్ చేయకూడదు అన్నట్టుగా అలా అన్ని మంచి విషయాలే చెప్పి పెంచాము. అదే ఇప్పుడు ప్రస్తుతం శాపం అయిపోయింది. మీరేం చేసేవాళ్ళు సార్? నేను అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేశానండి, సేల్స్ ట్యాక్స్, రిటైర్ అయ్యేప్పటికి. మీరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అదే మేడం, అందుకనే నేను ఈ ప్రాబ్లమ్స్లోంచి బయటపడడానికి ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అవుతున్నాను. కాకపోతే నాకు అటు
పోలీస్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటే ఇవన్నీ చేయగలుగుతాను. ఇలాగా వాళ్ళే మరి ఏమేమి ఇది నేను క్లియర్గా ఈ గాయాలు చూపించాను మేడం. చూపించి సార్ ఇది పరిస్థితి, నాకు దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి రక్తంతోనే వెళ్ళి నాకు న్యాయం చేయండి సార్ అంటే కంప్లైంట్ రాసియండి అన్నారు. కంప్లైంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను మేడం. మ్యారేజ్ అయ్యి 7 years అయింది, నేను 1.5 year బ్యాకే మీ దగ్గరికి వచ్చాను, అప్పుడే నన్ను రిటర్న్ చేసి పంపించేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తగిలినాయి, మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి, గాయాలతో వచ్చాను, దయచేసి న్యాయం చేయండి, నా దగ్గర నుంచి కార్ కీస్ బైక్ కీస్ అన్నీ తీసేసుకుని వెళ్ళిపోయింది, సో ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి క్లియర్గా రాశాను. వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్లో క్రైమ్ రిలేటెడ్ పిటిషన్ అని క్లియర్గా రాశారు మేడం. ఓకే. ఇప్పుడు మరి అడిగితేనేమో ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని అనేస్తున్నారు సింపుల్గా. మరి ఫ్యామిలీ మ్యాటర్కి క్రైమ్ రిలేటెడ్ పిటిషన్ అని ఎందుకు రాస్తారు మేడం అక్నాలెడ్జ్మెంట్లో? ఇప్పుడే కనిపిస్తున్నాయి మీకు దెబ్బలు. ఆయన ఏమంటున్నారంటే దెబ్బలతో అబ్బాయి రాలేదు అంటున్నారు. ఇప్పుడు తగ్గాక మీరు చూస్తున్నారు, కొంచెం ఇంటెన్సిటీ తగ్గాక చూస్తున్నారు. నిన్న ఎలా ఇంటెన్సిటీతో ఉంటుందో ఆలోచించండి. ఎందుకంటే నేను దెబ్బలు తగలంగానే ఇమీడియట్గా వెళ్ళిపోయాను స్టేషన్కి. ఇంట్లో ఉండే 100కి డయల్ చేశాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చేశారా? చేశాను మేడం. ఓకే ఓకే. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేము టీంని పంపించండి, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే నేను ఉన్న ప్లేస్కే పంపించండి అంటే లేదు సార్ ఇప్పుడు టీమ్స్ బిజీగా ఉన్నాయి, మేము రాలేము, సో మీరే ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి పర్సనల్గా అని అన్నారు. 100కి డైల్ చేసేది ఎవరో తెలుసా? జనరల్గా లేడీసు, చాలా సమస్యల్లో ఉన్నవాళ్ళు, ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు డైల్ చేసి 100కి హెల్ప్ తీసుకుంటుంటారు. అలాంటిది రివర్స్లో మీరు అబ్బాయి ఉండి మీరు 100కి మీ వైఫ్ నుంచి కాపాడండి అని 100కి డైల్ చేశారంటే అసలు ఏం చెప్పాలి? మరీ ఇంత అమాయకంగా ఉన్నారేంటండి? ఎలాగో తెలియదు కానీ అండి, తన డామినేషన్కి ఇంక నేను ఇలా అయిపోవాల్సి వచ్చింది. తన ఫిజికల్ స్ట్రెంగ్త్కి, తన ఫిజికల్ అబ్యూస్కి, వీటన్నిటికీ నేను ఇలా అయిపోవాల్సి వచ్చింది. సో నేను ఇప్పుడు ఉండదలుచుకోలేదు, నేను కూడా స్ట్రాంగ్గానే ఉంటాను ఇంకా. కదా, మీ పేరులోనే ఉంది కదా స్ట్రాంగ్నెస్. అవును మేడం. మరి అది మీలో కూడా ఉండాలి కదా. ఉండాలి మేడం. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండండి. మీ సైడ్ న్యాయం ఉంది అంటే 100% మీరు గెలుస్తారు అన్ని రకాలుగాను. ఇవాళ గెలవకపోవచ్చు, రేపు ఖచ్చితంగా గెలుస్తారు. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. అర్థమైందా? అంతిమ తీర్పు, అంతిమ విజయం అనేది ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటుంది. అవును మేడం. కాబట్టి మీరు స్ట్రగుల్ అయినా సరే ఇన్ని రోజులు ఇప్పుడు ఫైట్ చేయండి, బ్యాటిల్ అనుకొని ఫైట్ చేయండి. మీకు ఎవరెవరి నుంచి సపోర్ట్ అయితే లభించే అవకాశం ఉంటుందో వాళ్ళని నేను మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తా, వాళ్ళని మీకు పరిచయం చేస్తాను తప్పకుండా. తర్వాత మీ వైఫ్తో కూడా ఆమె వెర్షన్ ఏంటి, ఎందుకు ఆమె అలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయంలో కూడా అది కూడా నేను రేపు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నైట్ అయిపోయింది, చాలా లేట్ నైట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 10 దాటిపోయింది నైట్. సో రేపు మార్నింగ్ ఆ ప్రయత్నం కూడా చేసి నేను ఆమెను కూడా ఎట్లయినా కాంటాక్ట్ చేసి ఆమె వెర్షన్ కూడా తీసుకుంటాను. షూర్ మేడం. మీ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అయిపోయి మీ ఇద్దరు మంచిగా కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఒకవేళ కాని పక్షంలో కనీసం మీకు రక్షణ కలిగేలాగా మీరన్నా సేఫ్ సైడ్ ఉండాలని చెప్పేసి ఆ రకమైన ప్రయత్నం ఏముంటుందో అదైనా నేను నా వంతు నేను ఏం చేయగలుగుతానో ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. జాగ్రత్త. థ్యాంక్ యూ. టేక్ కేర్.